శ్రీ శ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 96వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ఇది అమ్మవారి యొక్క పాతివ్రత్యానికి సంబంధించిన శ్లోకం అన్నమాట. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని విందాం. ఆ తర్వాత దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకొని, తర్వాత మనం తెలుగులో పద్యాన్ని కూడా విన్న తర్వాత అప్పుడు విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యాః కో వా న భవతి పతికైరపి ధనై మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే కుచభ్యమాసంగః కురవకతరోరప్యసులభ. రవి ఎంతో చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించారు. అతనికి అనేక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ మనం శ్లోక ప్రతిపదార్థంలోకి వెళ్ళిపోదాం. ఓ జగజ్జనని, సతీ అంటే పతివ్రత, పరమేశ్వరి, వైధాత్రం బ్రహ్మకు సంబంధించిన కళత్రం భార్య అయిన సరస్వతిని, కతి కతి ఎందరెందరో కవయః కవులు, భజంతే సేవించలేదు, కైహి అపి అంటే కొంచెమైనా, ధనైహి ధనముల చేత, శ్రీయః సంపదలకు, దేవ్యాః అధిపతి అయిన లక్ష్మీదేవికి, పతిహి భర్తగా, కహ వా కోవా ఎవడు, నా భవతి కాలేడు, సతీనాం పతివ్రతలలో, అచరమే అగ్రగణ్యురాలైన పరమేశ్వరి, మహాదేవం నీ భర్త అయిన పరమేశ్వరుని, హిత్వా వదలి, తవ నీ యొక్క కుచాభ్యాం రెండు స్తనముల యొక్క, ఆసంగః ఆలింగనము, కురవకతరోహ్ గోరింట చెట్టుకు, అపి కూడా, అసులభం లభించదు అన్నారు. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు శంకరుల వారు అంటే, దీంట్లో మహాకవులు సరస్వతీదేవిని పొంది సరస్వతీ వల్లభులము అంటూ చెప్పుకున్నారు. కొందరు బాగా ధనం సంపాదించి లక్ష్మీపతి అంటూ చెప్పుకున్నారు. కానీ నిన్ను ఆలింగనం చేసుకోవడం కురవక వృక్షానికి కూడా లభించదు, అంటే గోరింటాకు చెట్టుకు కూడా లభించదు అన్నాడు. కవి సరస్వతీపతి అవుతాడు, ధనవంతుడు లక్ష్మీపతి అవుతాడు, కానీ పార్వతీపతి మాత్రం ఆ మహాదేవుడు ఒక్కడే అన్నారు. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని కూడా విన్న తర్వాత అప్పుడు శ్లోక విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. శైలజా వాణిపై కవులు సన్నుతి జేయవతి త్వమందరే, శ్రీలను కొద్దిగా కలిగి శ్రీపతులౌదురుగా సతీమణి, ఆలయకారుడైన శివుడౌ పతి తప్ప భవత్కుచద్వయ, శ్రీలను కౌగిలించగల చేరువు కోరటకైననున్నదే. అనురాధ గారు ఈ పద్యాన్ని కూడా ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. ఇందులో మనం విశ్లేషణలోకి వెళ్తే కనుక లలిత సహస్రనామంలో మనకి శివపర, సదాశివ పతివ్రత, సతి అన్న 3 నామాల్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ముందుగా మనం శివపర అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. మనం శివాత్ పరా శివస్య శక్త్యాధీన ఆత్మలభకత్వాత్ శివః పరో యస్యా ఇతి వా శివ ప్రతిపాదకత్వాద్వాద్ శివపర అయం శివశబ్దః ఏతపర ఇచ్చత్రైవమేవ వ్యాఖ్యాన దర్శనాత్ అన్నారు. అంటే శివుడి కంటే పరమైనది ఎలా అంటే, శివుడికి శక్త్యాధీనమైన ఆత్మ లాభము అనగా శివుడు శక్తికి అధీనమైన వాడు అని అర్థం తీసుకోవాలి. లేకపోతే భక్తులకు శివుణ్ణి తెలుపునదిగా శివపరావిడ. ఈ శివశబ్దం దీనికంటే పరమని అర్థం అవుతుండడం మూలంగా శివుడి గురించి ఈవిడ బోధిస్తోంది అనే అర్థం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు.
దీనికి అమ్మవారికి ధ్యేయము లక్ష్యము పరమావధి శివుడే. ఆ పరబ్రహ్మ అయిన సదాశివుడి యందే అమ్మవారికి మొత్తం నిష్ఠ అంతా కూడా. ప్రకృతి అనే కార్యానికి పురుషుడు ఎలా కారణమో అమ్మవారికి అయ్యవారు అలా కారణం అన్నమాట. కాబట్టి అమ్మవారికి పరమావధి శివుడే అవుతాడు. శివపరులైన వారి వల్ల భగవద్ దర్శనం జరుగుతుంది. జరగవలసిన పనులు జరుగుతాయి. హద్దులు పరిమితులు పరిధులు లేని వారే శివపరులు. భక్తి తత్పరులే శివపరులు అవుతారు. ఇక్కడ శాస్త్రి గారి దాంట్లో మనకి చక్కటి ఉదాహరణ చెప్పారు ఆయన. నీటికి అంటే H2O అంటే నీరు కదా, దానికి సంబంధించిన పరమాణువులు మంచులాగా ఉన్న స్థితిలో శివమూర్తి అన్న అర్థం వస్తుంది. నీళ్ల రూపంలో ఉన్న స్థితి శివప్రియ అనే అర్థాన్ని చెప్తోంది. ఆవిరిగా ఉన్న స్థితిని శివపర అన్న నామార్థాన్ని సూచిస్తోంది అంటూ చక్కటి ఉదాహరణ ఇక్కడ మనకి సులభంగా అర్థం చేసుకోవడానికి చెప్పారనమాట. మంచుగా ఉన్నప్పుడు పంపు తిప్పితే అది అడ్డుకుంటుంది. ఆ స్థితి అయ్యవారు అమ్మవారి ఆకారాన్ని రూపాన్ని పొంది ఉండడాన్ని సూచిస్తోంది. ఇది శివమూర్తి స్థితి అని. గొట్టంలో నీళ్లుగా ఉన్నప్పుడు పంపు తిప్పితే నీరు వస్తుంది. ఈ స్థితి వారిద్దరూ ఒకరిలో ఒకరు కలిసిపోయి ఉన్నటువంటి శివప్రియ స్థితి అన్నారు. గొట్టంలో నీరు ఆవిరిగా ఉన్నప్పుడు తిప్పితే గొట్టం అంతా వ్యాపించి ఉండడం కాకుండా బయటికి వచ్చి కూడా అంతటా వ్యాపించి ఉంటుంది. వారిద్దరికీ హద్దులు అవధులు ఉండవు. అంతా శివపరమే శివమయమే అనే లక్ష్యాన్ని సూచిస్తుంది అంటూ చాలా సింపుల్గా మనకు అర్థమయ్యే విధంగా శివపరా అంటూ ఈ స్థితి గురించి చెప్పారు. ఇందులో మరో నామాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది సదాశివ పతివ్రత అన్నారు. ఈ సదాశివ పతివ్రత అంటే దీనికి మనకి చాలా పెద్ద విశ్లేషణ ఇచ్చారు. నన్వేవం సతి త్రిపుర సుందర్య శక్తి రూపత్వాత్ తస్యాత్ పరాహంత ధర్మ రూపత్వ విశేషణే మిథ్యాత్వ ప్రసంగ ఇత్యత ఆ సదాశివ పతివ్రత శివ ఏవ పతిరితి వ్రతం నియమః సదా సర్వకాలికో యస్యాః శివస్య పత్నీత్వం శివదేవ సదాతనం కాళత్రయావాద్యమితి యావత్ ఇతరేతు పదార్థ కల్పితాః తేషు ధర్మత్వమపి దృశ్యత్వా విశేషాత్ కల్పితమేవ శక్తౌ తు ధర్మత్వమాత్రం కల్పితం నాతో శక్తిరపి కల్పితా అత ఏవ సా బ్రహ్మకోటిరితి భావః సదాశివ పతివ్రతేతి వా అన్నారు. అంటే ఈ నామంతో మనకి దేవి ఉపాధి రహితురాలు అవుతుండగా త్రిపుర సుందరి శక్తి స్వరూపిణి కాబట్టి పరహంతృత్వం ధర్మరూపత్వాది విశేషణాలు అసత్యములవుతున్నాయి. ఇక్కడ అవి శంకించినట్లుగా అవుతున్నాయి శివ పతివ్రతని అంటూ చెప్తున్నారు. అంటే శివుడే భర్త అనే వ్రతనీయం కలిగింది ఆవిడ. ఎల్లప్పుడూ ఎల్లకాలం నందు శివుడినే పతిగా కలిగింది ఆవిడ. శివుడి వల్లనే శివపత్నిత్వాన్ని ఆవిడ ఎల్లప్పుడూ అనుభవించారు. శివునితో కూడా భూత భవిష్యత్ వర్తమానాలు కూడా ఉంటాయి. ఇతర పదార్థాలన్నీ కల్పితాలు. వాటి యందు ధర్మత్వం కూడా దృశ్యం అవడం చేత కల్పితమే అవుతుంది. శక్తి యందు ధర్మత్వం మాత్రం కల్పితం, శక్తి కల్పితం కాదు. అందువల్లనే దేవి బ్రహ్మకోటి అవుతుంది. లేకపోతే సదాశివుని యొక్క పతివ్రత అనే అర్థాన్ని ఇక్కడ మనకు సూచిస్తుంది. ఆమె బ్రహ్మ లేక బ్రహ్మకు సంబంధించిన అన్న భావం ఈ పైన వివరణలో మనకి చెప్పబడింది అనమాట. దేవికి గల పరహంతృత్వం తప్ప ఇతర ధర్మములు కల్పితములే కాని దేవి కల్పితం కాదు అంటూ ఇక్కడ విశేషణం మనకి చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనం మరొక ముక్క కూడా దీనికి చెప్పుకోవచ్చు. మానసిక దారిద్ర్యం తీరినటువంటి వానికి శివత్వం ఉంటుంది. కొందరికి దరిద్రం భౌతికంగా లేకపోయినా మానసికంగా ఉంటుంటుంది. అటువంటి వారికి ఈ జన్మలో శివత్వం వచ్చే ఆస్కారం లేదు అంటారు. ఈ శివత్వం అంటే సత్యం సుందరం ఈ రెండు కలిపినది అని అర్థం అనమాట మనకి అక్కడ. అంటే ఇక్కడ అమ్మవారు శివుడి యందే జీవితం వ్రతంగా కలిగినటువంటిది అని అర్థం అనమాట. ఆ శివత్వాన్ని ఆవిడ పొందుతున్నారు. అంటే రూపంలోనూ నామంలోనూ పంచకృత్యాల్లోనూ ఇలా అన్నిట్లోనూ సామ్యము సర్వసమానత్వం కలది ఈ అమ్మవారు. అందుకే ఆవిడ సదాశివ పతివ్రత అయ్యారనమాట. ఈ నామం చెప్పుకున్న తర్వాత మనం
ఇంకొక నామం దీంట్లో మనం చెప్పుకోవచ్చు అని అనుకున్నాం కదా, సతీ అన్న నామం అన్నమాట. ఈ నామం మనకి ఏం చెప్తుందో కూడాను చూద్దాం మనం. ఈ విశ్వంలో మనం ఇలా చూస్తున్నట్లుగా సర్వజీవ వస్తుజాలంతో కనబడడానికి మొట్టమొదట్లో ఉండడం అని చెప్పొచ్చు అనమాట. ఈ ఉండడం మార్పు చెందడం మొదలుపెట్టాక అంటే బీనెస్ కాస్త బికమింగ్ అయింది. ఆ బికమింగ్ కాస్త బీయింగ్ అంటే ఈ జీవులు ఉద్భవించడానికి దోహదపడింది. ఈ 3 స్థితుల్లోనూ మార్పులతో ఉద్భవించిన ఈ విశ్వానికి మొట్టమొదట్లో ఉండడం అంటే బీనెస్ అనేది సత్. ఈ శబ్ద స్త్రీలింగ పదం సతి. కాబట్టి ప్రతి వస్తు జీవజాలంలో ఉండడం అనే సూత్రం అమ్మవారు, ఆవిడ సతీ. మన మనస్సు అనే సరస్సులో మనం వేరుగా, అలలు వేరుగా ఉండడం. అలలు ఉన్నంత వరకు మన సరస్సులో ఆ సర్వాంతర్యామిని అయిన సతి ప్రతిబింబంలాగా ఉంటుందన్నమాట. మనస్సు అనే సరస్సులో మనమంటూ వేరుగా ఒక అస్తిత్వాన్ని కలిగి ఉన్నాం అన్న అభిప్రాయాలు అలల్లాంటివి. ఈ అలలు ఉన్నంత వరకు మన సరస్సుల్లో ఆ సర్వాంతర్యామి ప్రతిబింబం కూడా ఉండదు. ఆ అలల అట్టహాసము, ఆర్భాటము, ఆరంభ సూరత్వము అన్నీ సద్దుమణిగిపోయి సరస్సుల్లో లీనమైపోయి నిలకడ స్థితిలో మనస్సు ఉంటే అప్పుడు మళ్ళీ ఆ సర్వాంతర్యామి సుప్రతిష్టమై మనల్ని ప్రచోదనం చేస్తుంది. తాత్కాలికంగా స్మరణకు రాకపోయినా శాశ్వతంగా అందరిలోనూ ఉండగలిగేది, నడిపించేది ఆ అంతర్యామి, ఆ సతీదేవి. సర్వమునందు ఉండడం అనే సూత్రం ఆధారంగా ఆవిడ సర్వాంతర్యామి అనే పేరుతోటి దక్షుని కూతురు అయిన సతీదేవిగా కూడాను పిలువబడుతుందన్నమాట. ఈ రకంగా మనం ఈ సతీకి అద్భుతమైన అర్థాన్ని చెప్పుకోగలిగాం. ఇకపోతే శ్లోక వివరణలోకి గనక మనం వెళ్తే ఇందులో మనకి ఏం చెప్తున్నారు అంటే, వేద విద్య, మంత్రము, జపము, తపము మొదలైన వాటితోటి జ్ఞానాన్ని సాధించిన వారు సరస్వతీ వల్లభులు అంటూ పిలువబడుతున్నారు. అలాగే ధనార్జన చేసి వారిని లక్ష్మీపతి అంటున్నాం. కానీ పార్వతీపతి ఒక్కడే, అతడే పరమేశ్వరుడు, మహాదేవుడు అంటూ చెప్పుకున్నాం మనం. ఒక్కొక్కసారి గోరింట చెట్లకి పూలు పుయ్యవు. అలాంటప్పుడు ఉత్తమ స్త్రీలు గనక ఆ చెట్టుని ఆలింగనం చేసుకుంటే అవి పూస్తాయని సమాజంలో ఒక నమ్మకం. చేతులను ఎర్రగా పండించే అవకాశము గల ఈ గోరింటాకు వృక్షం పూత పెరగడానికి కూడా పరమేశ్వరి దాన్ని కౌగిలించదుట. దానికి కూడా ఈ పరమేశ్వరి కౌగిలించుకోదు. చెట్టు అయినా సరే దాన్ని కౌగిలించదు ఆవిడ. దాన్ని ఆలింగనం చేసుకోదుట ఆవిడ. ఈ విషయంలో కూడా అమ్మవారి పాతివ్రత్య ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించారు అంటూ ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పబడ్డారు. ఆవిడ అంతటి పాతివ్రత్యాన్ని కలిగింది అంటూ ఇక్కడ మనకి చెప్పబడుతుంది అనమాట. అమ్మవారిని ఆశ్రయించి సేవించే వారికి జ్ఞానం వికసించి రసానుభూతి కలుగుతుంది. అంతేకాని కురువకులు అంటే కుతర్కవాదనం చేసేవారు ఎర్రగోరింటాకుల్లాగా కాషాయాంబరాలు ధరించి పిడివాదం చేసేవారికి జ్ఞానం లభించదు. లోకంలో ఎవరైనా సులభంగా లక్ష్మీపతి లేదా సరస్వతి వల్లభుడు కావచ్చు గాని జగజ్జనని కృపకు మాత్రం పాత్రుడు కాలేరు అంటున్నారు రచయిత పార్థసారథి గారు. చాలా చక్కటి మాటలు వాడి ఆయన మనకి ఇందులో వివరించి చెప్పారు అద్భుతంగా. ఇప్పుడు దీనికి సంబంధించిన యంత్రాన్ని చూద్దాం మనం. ఇది కూడా మనకి అధోముఖ సమభుజ త్రికోణము క్లీం బీజత్రయ యుక్తం అన్నమాట. ఇది ఎప్పుడు చెప్పినట్టుగానే యంత్రాన్ని కానీ బీజాక్షరాలను కానీ మనంతట మనం సాధన చేయకూడదు, గురుముఖత నేర్చుకోవాలన్నమాట. ఇకపోతే ఈ శ్లోకాన్ని చదువుకుంటే మనకి సకల విద్యా లాభం కలుగుతుంది అంటూ చెప్తున్నారు పెద్దలు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.